నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మధు గారు, ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. హలో అండి. హలో అండి. సార్, ప్రస్తుత కాలంలో చాలా తక్కువ ఏజ్‌లోనే డయాబెటిక్ అటాక్ అయ్యి డయాబెటీస్‌తో పోరాడుతున్నారు. డయాబెటీస్ అనే కాదు, బ్లడ్ ప్రెషర్. కొంతమందికి చిన్నతనంలోనే ఇంకా లైఫ్ స్టైల్ డిసీజెస్, ఊబకాయము, హైపర్ టెన్షను ఇలాంటివన్నీ ఎక్కువగా వస్తున్నాయి. మనకి ఈ షుగర్, బీపీ ఉంది అంటే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు టర్మ్ పాలసీ కానీ, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, రెండిట్లో ఏది తీసుకోవాలన్నా కూడా పక్కన పెడుతూ ఉంటారు. అంటే ఇన్సూరెన్స్ రాదు అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వారికి మీరు ఎలాంటి సొల్యూషన్ చెప్తారు? సో జనరల్గా చాలామందికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ గుర్తురాదు. ఇష్యూ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంట్రెస్ట్ ఉండదు మీ పైన. సో ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా లైఫ్ టైం డిసీజ్ అనేది 25, 30, 40 ఎప్పుడు వస్తుందనేది తెలియట్లేదు. అసలు ఒక రకంగా లక్కీ మీకు 35లో డయాబెటీస్ ఐడెంటిఫై అయిందంటే. ఎందుకంటే మీరు చూడండి ఈ రోజుల్లో లాస్ట్ టైం మన వినాయక నిమజ్జనంలో ఎంతోమంది డ్యాన్స్ చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక రకంగా వాళ్ళకు ముందస్తు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే జాగ్రత్త పడేవాళ్ళేమో. మనకి అట్లీస్ట్ ఐడెంటిఫై అయింది. ఇప్పుడు మనకు మరి బ్యాచిలర్గా పోతే ప్రాబ్లం లేదు, మనకు మ్యారేజ్ ఉంది కదా, మన మీద ఆధారపడి ఇంకో అమ్మాయి వచ్చింది, దానికి మళ్ళీ తోడు ఇంకో 2 పిల్లలు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నార్మల్గా ఉన్న రోజులు ఏ పర్సన్ కూడా ఇన్సూరెన్స్ అనగానే ఎస్కేప్ అయిపోతాడు. ఏజెంట్ కనబడుతుంటే కనబడకుండా రివర్స్ యూటర్న్ కూడా వెళ్ళిపోయే చాలామంది ఉంటారు. సో ఇప్పుడు డయాబెటీస్ రాగానే మళ్ళీ ఈ సీన్ రివర్స్ అయిపోతుంది. ఏజెంట్ కాంటాక్ట్స్ వెతుకుతారు, మరి పాలసీ బజార్ వెతుకుతారు, ఎక్కడెక్కడ రకరకాల సైట్లో, ఇన్సూరెన్స్ కంపెనీ సైట్లోకి వెళ్ళి మరి ఈ డయాబెటీస్ మెన్షన్ చేయాలా, ఈ హైపర్ టెన్షన్ మెన్షన్ చేయాలా. డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. మీకు అలాగే కొలెస్ట్రాల్ కూడా. కొంతమందికి అయితే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఈరోజు మేము చూసిన కేసెస్లో దాదాపు 30-35% ఆఫ్ ద కేసులో 35 to 50 మధ్యలో ఉన్న చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్ అనేది వెరీ కామన్ ఇష్యూ అయిపోయింది. చాలామంది ఏమంటున్నారు, ఆ కోవిడ్ ఇంజెక్షన్ తీసుకున్నాను సార్, నాకు బ్లడ్ థిన్నర్ వాడుతున్నాను, దానివల్లనే ఇలా అయింది, రెగ్యులర్గా నేను చాలా హెల్తీగా ఉంటాను. బట్ వన్స్ యువర్ బ్రెయిన్ ఈజ్ ఆపరేటెడ్, వన్స్ యువర్ హార్ట్ ఈజ్ ఆపరేటెడ్, వన్స్ యువర్ కిడ్నీ ఈజ్ ఆపరేటెడ్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్సూరెన్స్. మీకు ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తుంది? వాళ్ళు చేసేది ఏంటి? అదొక వ్యాపారం. అవును. నీకు ఎప్పుడు అర్థమవుతుంది? అది నీ ఎమ్మడ పడేది ఏజెంట్, కంపెనీ కాదు. ఏజెంట్ కూడా నీకు బెనిఫిట్ చేయడానికి ఎమ్మడ పడుతున్నాడు, కానీ నువ్వు తప్పించుకుంటున్నావు ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది. మళ్ళీ డయాబెటీస్లో 2 రకాలు ఉంటాయి, విత్ ఇన్సులిన్, ట్యాబ్లెట్. మరి టైప్ 1, టైప్ 2 ఉంటుంది. టైప్ 1, టైప్ 2 అని అంటే మీరు ఇన్సులిన్ వచ్చిందంటే ఇంకా గోయిందా, మీకు రాదు. కానీ ఒకవేళ మీరు ట్యాబ్లెట్ బేస్డ్ ఉన్నారు, బీపీ కూడా కంట్రోల్లో ఉంది, థైరాయిడ్ ఉంది, ఓవర్ కొలెస్ట్రాల్ ఉందని అంటే మీరు ఉన్నట్టుగా చెప్పండి. మీరు హైడ్ చేస్తాను, నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను అనుకుంటారు, కానీ మీరు 15 years 20 years తర్వాత డెత్ అయిపోతే అక్కడ మేనేజ్ చేయలేరు, మీ పిల్లలు మేనేజ్ చేయలేరు, మీ వైఫ్ మేనేజ్ చేయలేదు. దాన్ని సింపుల్గా చెప్పేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అమ్మ ఏం ట్యాబ్లెట్ వాడుతున్నాడు, ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోయాడు, ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసిన డాక్టర్ ఫస్ట్ క్వశ్చన్ ఏం వేస్తాడు మనల్ని? మీరు ఇన్సూరెన్స్ కంపెనీ వదిలేయండి, ఇక్కడ మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ ఏం వేస్తాడు? ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్ళగానే ఫస్ట్ మీకు వేసే క్వశ్చన్, అమ్మ ఈమెకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా ట్యాబ్లెట్ వాడుతుందా, టపా జాతకం మొత్తం చెప్పేస్తారు. అదే జాతకం తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తావు, నువ్వు ఎక్కడ హైడ్ చేస్తావు? చాలామంది తెలియని విషయం, రీసెంట్గా 2 days బ్యాక్ 3 days బ్యాక్ కూడా ఇంకో కస్టమర్ మన దగ్గరకు వచ్చారు. సార్ నేను స్మోక్ చేస్తాను, ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియదు కదా, నాన్ స్మోకర్లు ఇవ్వండి, స్మోకర్ ప్రీమియం ఎక్కువ ఉంది, మహా అయితే ఏముంది సార్, ఇప్పుడు 1-2 లక్షల రూపాయలు ప్రీమియం అవుతుంది, దాన్ని ఎందుకు హైడ్ చేయాలనుకుంటున్నారు అంటే ఎంటైర్ 10 yearsలో నేను చెప్పాను, లేదు సార్ నేను అంత ప్రీమియం కట్టలేను, ఇప్పటిదాకే నేను కట్టొద్దు అనుకున్నా, కానీ రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్లు చూసే కడతాను, బట్ నాకు నాన్ స్మోకర్లు ఇవ్వండి. మీరు చేయగలుగుతారా లేదా? నన్నే క్వశ్చన్ చేస్తాను. నేను చేయగలుగుతానా లేదా అనేది కాదు, ఫస్ట్ నీకు వస్తుందా అలా అర్థం చేసుకో. నేను చేయగలుగుతాను, ఇట్ ఈస్ నాట్ యువర్ ఆప్షన్ నౌ, యువర్ అ స్మోకర్. ఈ రోజు నేను చేసేస్తాను, రేపు పొద్దున్న హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నీ బయోగ్రఫీ, నీ చార్ట్ మొత్తం హిస్టరీ అంతా చూస్తారు. ఇప్పుడు నీకు తెలివి ఉంది కాబట్టి నీ స్మోకింగ్ని హైడ్ చేసి తీసుకుంటావు. రేపు డెత్ అయిన తర్వాత నీ వైఫ్కి, పిల్లలకి అదే తెలివి ఉండాలి కదా, మా ఆయన స్మోకర్ కాదని నిరూపించుకునేంత డాక్యుమెంటేషన్ ఉండాలి కదా. అది సాధ్యమయ్యే పనేనా? అసలు అవ్వదు. ఎందుకంటే డెత్ అయిన తర్వాత ఒక్కొక్క డాక్యుమెంట్ వస్తూ ఉంటే ఫస్ట్ ఏజెంట్లకు హార్ట్ అటాక్ వస్తుంది, ఈ కేసు ఎట్లా నేను త్రూ చేయించాలని. ఇప్పుడు మీరు నార్మల్లో 25,000 ప్రీమియం కడితే, స్మోకర్ అయితే దాదాపు 40,000 ప్రీమియం కడతారు, ఒక 10 years పేమెంట్ తీసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఒక 10 ఏళ్ళు కడుతున్నారు అంటే 2 లక్షలు కడుతున్నారు. అంటే ₹1,00,00,000 క్లెయిమ్ కోసం 2 లక్షలు స్మోకర్ కాబట్టి కడుతున్నారు. మీరు ఈ 2 లక్షలు సేవ్ చేయొచ్చు దాన్ని హైడ్ చేసి. కానీ రేపటి రోజున అది ప్రూవ్ అయితే మీ 98 లక్షల రిస్క్లో పడ్డట్టే కదా. ఓకే, అంటే నువ్వు చేసేది నీ ఫ్యామిలీ కోసం, నువ్వు లేనప్పుడు కదా అది.
నువ్వు సూపర్ స్టార్వే, కానీ నువ్వు లేవు ఇక్కడ. నువ్వు హెల్త్ ఇష్యూస్ ఫైట్ చేయొచ్చు. మధు గారు, ఇక్కడ ఇంకొక డౌట్ అండి. ఒకవేళ మనం ఇప్పుడు టర్మ్ పాలసీ తీసుకున్నాము, నాకు ఇప్పుడు డయాబెటీస్ లేదు, లేదంటే హైపర్ టెన్షన్ లేదు, ఎలాంటి లైఫ్ స్టైల్ డిసీజ్కి నేను ఎక్స్పోజ్ కాలేదు, ప్రీమియం తీసుకున్నాను, ఒక 5 years 10 years నేను 10 years కట్టేశాను, కట్టిన తర్వాత ఐ ఎక్స్పోజ్ టు సమ్ డయాబెటీస్, బీపీ, ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అయితే వాట్ ఈస్ ద పాలసీ, వాట్ ఈస్ ద రూల్స్ అండ్ అంటే మీకు ఇప్పటి వరకు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది మాత్రమే అడుగుతుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ లో మీకు ఆల్రెడీ క్యాన్సర్ పేషెంటా కాదా అని అడుగుతారు, కానీ ఫ్యూచర్ లో క్యాన్సర్ వస్తుందా రాదని అడగదు. ఓకే. అలాగే మీకు డయాబెటీస్, బీపీ, షుగర్ ఏం లేకుండా ముందు మీరు పాలసీ తీసుకుంటే ఫ్యూచర్లో వచ్చినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సిన్స్ హౌ మెనీ ఇయర్స్ అని రాస్తాడు కదా. డయాబెటీస్ ఫ్రమ్ 10 years 5 years అని రాస్తాడు కదా. ఆ 10 years అనేది పాలసీ కంటే ముందు ఉందా తర్వాత ఉందా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అదే ఇంపాక్ట్ ఇక్కడ ఒక స్మోకర్ కి అవ్వదా? ఆఫ్టర్ నేను ఎక్స్పోజ్ అయ్యాను, టర్మ్ పాలసీ తీసుకున్న తర్వాత నేను స్మోకింగ్ కి ఎక్స్పోజ్ అయ్యానని కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు కదా. చెప్పొచ్చు, మీకు అంత తెలివితేటలు ఉంటే చెప్పొచ్చు. కాకపోతే నేను ఏం చెప్తున్నాను, మీరు నాన్ స్మోకర్ లో పాలసీ తీసుకున్నారు, 6 నెలలకు హార్ట్ అటాక్ వచ్చిపోయారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి, మీ వైఫ్కి, పిల్లలకి ఎవరైతే వెరిఫైయర్ వస్తాడో వాడు అడుగుతాడు, అమ్మాయి నాకు స్మోకింగ్ అలవాటు ఉందా అని. ఇప్పుడు వాళ్ళు లేదండి 5 నెలల 3 రోజుల నుంచి ఉందని చెప్పగలుగుతారా? లేదు. ఎప్పటి చెప్తారు? 6 సంవత్సరాల నుంచి, 7 సంవత్సరాల నుంచి, 8 సంవత్సరాల నుంచి అని చెప్తారు కదా. సో అంటే రియాలిటీ అనేది డిఫరెంట్ అండి. అవును. మనం ఒక కామన్ మ్యాన్ సిట్టింగ్ ఇన్ హైదరాబాద్, మనమే ఇంత తెలివిగా ఆలోచిస్తే ఎంటైర్ ఇండియాలో కొన్ని వేల క్లెయిమ్స్ ప్రాసెస్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత తెలివి ఉంటుంది, రైట్? అంటే ఇప్పుడు ఇది మీరు సంపాదించని ఆస్తి. ఈ ₹1 కవరేజ్ అనేది మీ ఫ్యూచర్ ఆస్తి. మీరుంటే 1 కోటి సంపాదిస్తారు, మీరు లేరు కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఈ ఆస్తిని అంతా రిస్క్లో ఎందుకు పెడుతున్నాను? ఓకే. ఈ ఆస్తిని ఎందుకు రిస్క్లో పెడుతున్నావు? రేపు నేను, నా వైఫ్ ఉన్నా లేకున్నా నా పిల్లలు సేఫ్టీగా ఉండాలని కదా టర్మ్ ప్లాన్ తీసుకునేది. మళ్ళీ ఇందులో గేమ్స్ ఎందుకు? ఒకవేళ నీకు స్మోకింగ్ ఉంది అని అంటే ఐఆర్ఏ ఏం చెప్తుంది, రెగ్యులేటర్ ఏం చెప్తున్నాడు, వన్స్ యూఆర్ ఒక్క స్మోక్ ఉన్నా, మీకు ఒక్క సిగరెట్ తాగినా మీరు 10 years బ్యాక్ అది మెన్షన్ చేయమని చెప్తుంది. ఓకే. వెదర్ యు ఆర్ కంటిన్యూయింగ్ ఆర్ నాట్. మీ పాలసీ తీసుకున్న తర్వాత స్మోకింగ్ అలవాటు అయితే దట్ ఈస్ డిఫరెంట్ కేస్, దట్ ఈస్ వెరీ డిఫరెంట్ కేస్. కానీ మీకు ఇప్పటివరకు ఏ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ మాత్రం చెప్పాలి, ఎందుకంటే డెత్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. మీరు ఈరోజు పాలసీ తీసుకొని 1 week తర్వాత కూడా ఏమన్నా అవ్వచ్చు. రీసెంట్గా మేము ఖమ్మంలో కేసు చూసాం. ఈజ్ ఏ డాక్టర్, పాలసీ తీసుకున్న ఎగ్జాక్ట్గా 41-42 daysకి చనిపోయాడు ఆయన. ఓకే. ఆయన అనుకున్నాడా చనిపోతాను అంటే 1 month తర్వాత డెత్ వస్తే దీన్ని ఎలా మేనేజ్ చేస్తాం? ఏది మేనేజ్ చేయలేము. ఇన్సూరెన్స్ కంపెనీకి అన్నీ తెలిసిపోతాయి. మీరు ఇప్పటి వరకు ఏదైనా మెన్షన్ చేయకుండా తీసుకుంటే మాత్రం అర్జెంటుగా ఇన్సూరెన్స్ కంపెనీకి అప్రోచ్ అయ్యి నేను ఇది హైడ్ చేశాను, ఇప్పుడు ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇంక్లూడ్ చేయించుకోండి. లేదా మీరు ఆ పాలసీని సడన్గా ఆపేసి కొత్త పాలసీ విత్ ఆల్ ఇంక్లూజన్స్, ఎలాంటి క్లియర్గా ఏదన్నా మీకు ఆస్తి ఉంది, ఇప్పుడు మీరు రాసిపోవాలి, నెక్స్ట్ ఇయర్ మీకు టికెట్ ఉంది, మీరు వెళ్ళిపోయేది ఉంది, ఇప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటారో అంత జాగ్రత్త ఇన్సూరెన్స్ తీసుకోవాలి. చాలా మందికి అర్థం కాదండి ఇది. ఇన్సూరెన్స్ తీసుకుంటే 10 years బ్రతికే వాళ్ళు ఇంకో 10 years ఎక్స్ట్రా బ్రతుకుతారు అని కూడాను గైడ్ లైన్స్ చెప్తున్నాయండి. డెఫినెట్గా చాలా మందికి ఇది ఉంది అండి మైత్. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే రోగాలు రావు, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే తొందర చావరు అనేది. బట్ కేసు డిఫరెంట్. ఇక్కడ కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా ఇష్యూస్ వచ్చేది ఉంది. బట్ మనం ఎంత నీట్గా ప్రపోజల్ మనం నింపాము, రేపు పొద్దున మనం పోయిన తర్వాత మన పిల్లలకు, భార్యకు ఎమోషనల్ డ్యామేజ్ ఎట్లా రికవర్ చేయలేము మనం. ఎమోషనల్ ఒక పర్సన్ వెళ్ళిపోయాడు అంటే ఆ ఎమోషనల్ డ్యామేజ్ రికవర్ చేయలేదు, కానీ అట్లీస్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్ని మనం ప్రొటెక్ట్ చేయగలగాలి. ఇప్పుడు ఎంతోమంది హస్బెండ్ చనిపోయిన తర్వాత పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొడుతున్నారు, అంటే మంచి లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు. ఐఎమ్ నాట్ సెయింగ్ అంటే ఆ పని తప్పని చెప్పట్లేదు, బట్ ఒక మంచి లైఫ్ స్టైల్ను అలవాటు చేసినాం. రెగ్యులర్గా ఉంటే ఏ పనైనా చేసేవాళ్ళు. ఇప్పుడు మీ పిల్లలు ఒక మంచి కాన్వెంట్లో అలవాటు అయిన పిల్లలు, నువ్వు శాలరీ లేదు, నార్మల్ స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది, మీరు డిపెండెంట్ పేరెంట్స్ కూడా ఉంటారు. ఒకసారి ఆలోచించండి సిచ్యువేషన్ ఎంత క్రిటికల్ ఉందని. పాలసీ తీసుకోవడం ఏంటి, అర్ధరాత్రి మీరు ఒక పోర్టల్ ఓపెన్ చేసి మీ పేరు కొట్టగానే మీకు 4 ప్రీమియమ్స్ కనబడితే ఒకటి కొట్టేస్తే నెక్స్ట్ డే PDF డౌన్లోడ్ అయిపోతుంది. అంటిల్ అన్లెస్ మీరు చనిపోయేంత వరకు ఇది ఒక పీస్ ఆఫ్ పేపరే కదా. దీనిలో ఏముంది, మీకు డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసిన తర్వాత, డెత్ అయిన తర్వాత కదా అసలు సిచ్యువేషన్ అంతా బయటకు వచ్చేది. అవును. సో ఎప్పుడు కూడా మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే, రేపు పొద్దున ప్రీమియం ₹100 కట్టే దగ్గర 300 కట్టినా సరే, 30,000 కట్టే దగ్గర 90,000 కట్టినా సరే, బట్ మంచి ఆ పాలసీని ప్రాపర్ డీటెయిల్స్ అని మెన్షన్ చేసి తీసుకోండి. ఎందుకంటే రియాలిటీస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఇప్పుడు మీకు ₹1 ఇవ్వాలి, మీరు ఆల్రెడీ మమ్మల్ని చీట్ చేసిరని తెలిసింది, నేను ఎట్లా ఇస్తాను చెప్పండి?
నేను మీ ₹1,00,00,000 నేను అసలు ₹1,00,00,000కి ఎంత ప్రీమియం కలెక్షన్ చేస్తున్నా, ఫస్ట్ అది ఆలోచించాలి. ఇప్పుడు ₹1,00,00,000 పాలసీకి మీరు ఐసిఐసిఐలో టాటాలోనో 30-35 ఇయర్స్ ఉన్న వ్యక్తికి 20-25,000 వచ్చేస్తుంది కదా. ఈ 20-25,000లో నేను మీకు ₹1,00,00,000 ప్రాసెస్ చేయాలి. అలాంటప్పుడు మీరు నా దగ్గర ఆల్రెడీ చీట్ చేసిరని ప్రూవ్ అయింది. ఇప్పుడు నీ వల్ల మిగతా వాళ్ళందరూ ఇదే చీటింగ్ నేర్చుకుంటారు కదా. సో ఇన్సూరెన్స్ కంపెనీ అది అలో చేయదు, మీరు ఎక్కడికి వెళ్ళినా వేస్టింగ్ అలాంటి టైంలో. కాబట్టి అందరు చెప్పేది ఒకటే, ఎన్ని ఇష్యూస్ ఉన్నా సరే ఉన్నదాన్ని మెన్షన్ చేయండి. ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ అవైలబుల్ ఉంది, మల్టిపుల్ కంపెనీస్లో చెక్ చేసుకోండి, ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గర తీసుకోండి. అంతేగాని ఇంకా మీరు సొంత తెలివి వాడద్దు, దొరికిపోతారు. కానీ దొరకకుండా అనవసరంగా మీ పిల్లలకు భార్యకి ఇబ్బంది అయిపోతుంది. సో ఇలా ప్లాన్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.